పరమశివభక్తుడు మహాకవి అయిన దూర్జటి విరచితమైన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 9వ పద్యానికి స్వాగతం. ఆలున్ బిడ్డలున్ తల్లిదండ్రులు ధనం వంచున్ మహాబంధనంబు ఏలనా మెడగట్టినాడవు ఇక నిన్నే వేళన్ చింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోన్ కృంకి ఈ శీలామాలపు చింతన్ ఎట్లుడెపెదో శ్రీకాళహస్తీశ్వరా. నిర్మూలంబైన మనంబులో అంటే భక్తి అనేటటువంటిది మనస్సులో పూర్తిగా తొలగిపోయింది. ఎందు మూలంగా అంటే పైన చెప్పినటువంటి బిడ్డలు, తల్లిదండ్రులు, ధనము, భార్య ఇటువంటి బంధాలన్నీ నా మెడకి తగిలించేశావు. నేను వాటిలోనే కొట్టుమిట్టాడుతూ నీ మీద భక్తిని పూర్తిగా మనస్సులో లేకుండా చేసుకున్నాను. నిగడు దుర్మోహాబ్ధిలోన్ కృంకి, దుర్మోహాబ్ధిలోన్, దుర్మోహ అబ్ధిలోన్, అబ్ధి అంటే సముద్రం, మోహాబ్ధి దుర్మోహాబ్ధి చెడ్డదైనటువంటి కోరిక అనే సముద్రంలో కృంకి అంటే పూర్తిగా మునిగిపోయి. నెగడు అంటే మనకి తెలిసినటువంటి అర్థం ఏమిటంటే, ఉదాహరణకి చెప్పాలంటే సంక్రాంతప్పుడు శీతాకాలంలోనూ తెల్లవారుజామున చలి కాచుకునే మంటలు వేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద కట్టెలు తీసుకొచ్చి వాటికి నిప్పంటిస్తారు. కొంచెంసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే మంట వెనక్కి జరుగుతుంది. అప్పుడు వెనక్కి కూర్చున్న వాళ్ళు ఏమని చెప్తారంటే ముందర ఉన్నటువంటి వాళ్ళకి ఉరే కాస్త నెగడు ఎగదొయ్యండ్రా మంట బాగా వస్తుంది అని అంటారు. మనకి తెలిసిన నెగడు అనే అర్థం ఇదే. కానీ ఇక్కడ పద్యంలో నెగడు అంటే పెరుగుతున్న అని అర్థం. ఏం పెరుగుతోంది అంటే చెడ్డదైన కోరిక అనే సముద్రంలో ఈ కోరికలు అనేటటువంటి పెరిగిపోయి మరింతగా మునిగిపోతున్నాను. ఈ శీలామాలపు చింతన్, శీలామాలపు అంటే భరించలేని, చింతన్ దుఃఖమును. మొత్తం పద్యం యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం. ఓ శ్రీకాళహస్తీశ్వర, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, ధనము అనేటటువంటి అనేక బంధాలని నా మెడకి చుట్టేశావు. ఆ బంధాల మూలంగా, ఆ బంధనాల మూలంగా నీ మీద భక్తి పూర్తిగా లేకుండా అయిపోయింది. నా మనస్సులో పెరుగుతున్న దుర్మోహపు సముద్రంలో మునిగిపోయిన నేను నిన్ను ఎప్పుడు స్మరించగలను? అంటే వీటన్నిటితో కట్టుబడిపోయినటువంటి నేను నిన్ను స్మరించడానికి నాకు సమయమే ఉండట్లేదు. సమయం ఉన్నా మనస్సు నిలవట్లేదు. భరింపలేని ఈ దుఃఖాన్ని ఎట్లా తొలగిస్తావో కదా తండ్రి అంటే తొందరగా తొలగించవయ్యా, నీ మీద నేను మనస్సు నిలుపుతాను అని దూర్జటి పరమశివుణ్ణి వేడుకుంటున్నాడు.